My next question, BTech Bachelor and handle నుంచి వచ్చింది. Small cap valuations are currently around 33 to 34 times of price to earning multiple, higher than their historical average. Why do you believe there is still good time to accumulate small cap funds rather than wait for more attractive valuation? చాలా మంచి క్వశ్చన్ అడిగారండి. మీ పేరు కూడా మెన్షన్ చేస్తుంటే బాగుండేది. నాకు ఎక్కడ బాగా నచ్చిందంటే నేను స్మాల్ క్యాప్ రిలేటెడ్ బుల్లిష్ ఉన్నాను లేదా బ్యాంకింగ్ రిలేటెడ్ బుల్లిష్ ఉన్నాను అనగానే బ్లైండ్ గా ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ డెసిషన్ తీసుకోకుండా ఎవరైతే ఇలా క్వశ్చన్ అడుగుతారో బాగా అనిపిస్తుంది. ఓకే, మీరు అన్నది కరెక్టే. పీఈ మల్టిపుల్ ఆధారంగా చూసినట్టయితే 33 to 34 టైమ్స్ మనకి పీఈ మల్టిపుల్ అయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ ట్రేడ్ అవుతున్నాయి. బట్ మనం ఓన్లీ పీఈ మాత్రమే చూడకూడదు. లుక్ ఎట్ ది పీబీ మల్టిపుల్. ఓకే, స్మాల్ క్యాప్ ఒక కరెంట్లీ నిఫ్టీ స్మాల్ క్యాప్ 100 ఒక పీబీ మల్టిపుల్ చూసినట్టయితే 3.73 టైమ్స్ లో ట్రేడ్ అవుతున్నది. వెరస్ లాస్ట్ 5 years మీడియన్ మనం చూసాం అనుకోండి, విచ్ ఇస్ 3.8 టైమ్స్. అంటే ఈవెన్ మీడియన్ కన్నా కూడా తక్కువ మల్టిపుల్లో ట్రేడ్ అవుతున్నది. వెరస్ మీరు యుఫోరియా అని మనం మాట్లాడుకుంటాం కదా. ఓకే, సెప్టెంబర్ అండ్ అక్టోబర్ 2024లోని మనం స్మాల్ క్యాప్స్ నెగిటివ్ వీడియో చేసాం చూడండి, గుర్తుందా? ఓకే, ఆ వీడియో చేసిన టైంలోని పీబీ మల్టిపుల్ చూసినట్లయితే 4.5 టైమ్స్ లో ఉండేది. సో అక్కడ నుంచి మనకి ప్రైస్ టు బుక్ మల్టిపుల్ తగ్గుతూ వచ్చింది కదా. పీ గురించి కూడా వస్తాను. ఫస్ట్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ రిలేటెడ్ గా మాట్లాడేసి నేను పీ గురించి కూడా వస్తాను. అదే నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ తీసుకున్నాం. స్మాల్ క్యాప్ 100 అంటే అది కొంచెం లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్టాక్స్ కాబట్టి 250 ఇండెక్స్ తీసుకుందాం. ఇది తీసుకున్నా కూడా కరెంట్లీ 3.78 టైమ్స్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతున్నది. లాస్ట్ 5 years మీడియన్ మనం చూసాం అనుకోండి, 3.6 టైమ్స్ బుక్ మల్టిపుల్ అయితే మనకు కనబడుతుంది. అంటే మీడియన్ కన్నా కూడా మనకి ఎగ్జూబరెంట్ వాల్యుయేషన్ లో అయితే ట్రేడ్ అవ్వట్లేదు. మీడియన్ కన్నా కొంచెం హైయర్ సైడ్ లో అయితే ట్రేడ్ అవుతున్నది. వెరస్ పీక్ మనం చూసాం అనుకోండి, నిఫ్టీ స్మాల్ క్యాప్ 250 ఇండెక్స్ మీరు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. 4.7 టైమ్స్ పీక్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ అయితే ట్రేడ్ అవుతుండేది. సో ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఆధారంగా చూస్తున్నట్టయితే ఈవెన్ నో స్మాల్ క్యాప్స్ ఆర్ ట్రేడింగ్ అయితే రీజనబుల్ వాల్యుయేషన్, చీప్ అని చెప్పట్లేదు. వేరే 6-7 months బ్యాక్ మనం స్మాల్ క్యాప్స్ రిలేటెడ్ గా అగ్రెసివ్ గా మాట్లాడుతున్నాం చూడండి. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్ వీడియో చేసినప్పుడు కూడా స్మాల్ క్యాప్ లో హైయర్ ఎలొకేషన్ తీసుకోవడం బెటర్ అని మాట్లాడాను కదా. ఆ టైంలోని మనకి ఇంకా చీప్ గా ఉండేవి. అప్పుడు ఇట్ వాజ్ ఎ నో బ్రెయినర్. వేరే ఇప్పుడు చూసినట్టయితే అక్కడ నుంచి కొంచెం స్మాల్ క్యాప్ లో మనకి డీసెంట్ ర్యాలీ అయింది కాబట్టి ఇప్పుడు మీడియన్స్ ఏదైతే లెవెల్లో ట్రేడ్ అవుతున్నాయో ఆ లెవెల్ కి అయితే వచ్చాయి. నో కమింగ్ టు మీరు పీ మల్టిపుల్ ఆధారంగా మాట్లాడారు కదా. పీ విషయంకి వచ్చేసరికి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ లోని ఎర్నింగ్స్ రిలేటెడ్ గా ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మచ్ హైయర్ గ్రోత్ రేట్స్. కరెంట్లీ గ్రౌండ్ లెవెల్లో మనం చూసాం అనుకోండి, మ్యానుఫ్యాక్చరింగ్ సైడ్ అవ్వచ్చు, చాలా సెక్టర్స్ లోని మ్యాసివ్ డిమాండ్ అయితే కనబడుతుంది అండ్ మ్యాసివ్ స్కేల్ అయితే మనం చూస్తున్నాం. మీరు కంపెనీస్ ఒక ఎక్స్చేంజ్ ఫైలింగ్ చదువుతున్నా ఇవన్నీ మీకు అర్థం అవుతుంది. న్యూ కొలాబరేషన్స్ అవ్వచ్చు, లేకపోతే న్యూ సెక్టర్స్ లోకి ఎంటర్ అవడం అవ్వచ్చు, బిజినెస్ ఆపర్చునిటీస్ అంటే కొత్త సెక్టర్స్ ఎమర్జ్ అవడం, అంటే ఆపర్చునిటీ క్రియేట్ అవడం వల్ల కంపెనీస్ కూడా అటువైపు చూడడం, దానివల్ల న్యూ బిజినెస్ యాడ్ అవడం, ఇవన్నిటి వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ 3-4 years లో మనం ఎర్నింగ్స్ లో టాప్ లైన్ అండ్ బాటమ్ లైన్ లోని చాలా మంచి గ్రోత్ చూడొచ్చు. లార్జ్ క్యాప్ లోనే మనం డీసెంట్ గ్రోత్ యాంటిసిపేట్ చేయొచ్చు. ఎక్సెప్ట్ Q1 లో కొంచెం ఇంపాక్ట్ ఉండే ఆస్కారం అయితే ఉన్నది. ఇది యాక్చువల్లీ Q2 వరకు కూడా ఉండే ఆస్కారం ఉంటుంది అనుకున్నాను. బట్ క్రూడ్ బాగా తగ్గింది కదా. సో తగ్గేసరికి Q2 లో మరీ అంత ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. అన్లెస్ మనకి సర్ప్రైజ్ నెగిటివ్ ఈవెంట్స్ ఏమైనా వస్తే చెప్పలేం. మార్కెట్ ఈస్ డైనమిక్, మార్కెట్ స్టాటిక్ కాదు. ఎప్పటికప్పుడు మనం మార్కెట్ లో జరుగుతున్న ఈవెంట్స్ ఆధారంగా అసెస్ చేసుకుంటూ ఉండాలి. కరెంట్లీ ఉన్న కండిషన్స్ అన్ని చూసినట్టయితే నాకు యాజ్ ఆఫ్ నౌ చూస్తే Q1 కొంచెం ఇంపాక్ట్ అయితే కనబడే ఆస్కారం అయితే కనబడుతున్నది. వి షుడ్ సీ, అంటే నెంబర్స్ వచ్చాక అర్థం అవుతుంది. కొన్నాళ్ళలో మనకి నెంబర్స్ రావడం అయితే స్టార్ట్ అయిపోద్ది. బట్ ఎనీవేస్ ఎవరైతే 3-4 years 5 years అండ్ బియాండ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఉంటారో, రిస్క్ రేట్ ఉంటుందో, స్టిల్ స్మాల్ క్యాప్స్ లో ఎలొకేషన్ తీసుకోవచ్చు అంటే హ్యాపీగా ఎలొకేషన్ తీసుకోవచ్చు అన్నది నా వ్యూ. నో ఇంతకు ముందు లెట్స్ సే వెరీ అగ్రెసివ్ గా స్మాల్ క్యాప్స్ లో ఎలొకేషన్ తీసుకున్నట్టయితే అంత అగ్రెసివ్ గా తీసుకోక్కర్లేదు. కొంచెం బ్యాలెన్స్ అప్రోచ్ ఫాలో అవడం బెటర్. బట్ స్టిల్ ఫ్రెష్ మనీ యాడ్ చేయొచ్చు అంటే ఐ ఫీల్ ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఏదైతే నాకు చెప్తుందో ప్రైస్ టు బుక్ మల్టిపుల్ ఆధారంగా అయితే స్టిల్ ఫ్రెష్ ఎలొకేషన్ అయితే చేయొచ్చు. పీఈ మల్టిపుల్ పరంగా మాత్రం ఎర్నింగ్స్ లో ఇంకా మంచి గ్రోత్ రేట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ మనకి డినామినేటర్ పెరిగింది అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, పీఈ మల్టిపుల్ మనకి రిజనబుల్ అవుతూ వస్తుంటుంది కదా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ యాంటిసిపేటింగ్. లెట్స్ సీ నెక్స్ట్ 4-5 years లో ఏం జరుగుతుందో. ఈ ఫుల్ వీడియోని చూడడానికి ఇక్కడ ఉన్న వీడియో మీద క్లిక్ చేయండి.